హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో మిల్క్ పుడింగ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు ఎప్పుడైనా డిజర్ట్ తినాలనిపించినప్పుడు క్విక్గా చేసుకోగలిగే రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లో అగర్ అగర్ పౌడర్ని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు అగర్ అగర్ పౌడర్ని తీసుకోవాలి. ఈ అగర్ అగర్ పౌడర్ కరెక్ట్గా వేసుకోవాలండి, లేదంటే మీకు డిజర్ట్ అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సేమ్ ఇలానే తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్కి ఫుల్గా కాకుండా చూసారు కదా, అలా టేబుల్ స్పూన్కి సమానంగా వేసుకోవాలి. టేబుల్ స్పూన్ మొత్తం ఫుల్గా వేసుకోకూడదు, అలా అని కొంచెం తగ్గించి కూడా వేసుకోకూడదు. అగర్ అగర్ పౌడర్ కరెక్ట్గా వేసుకుంటేనే మిల్క్ పుడింగ్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఇందులోనే 1/4 కప్ వరకు వాటర్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక సాస్ ప్యాన్లో 4 కప్స్ వరకు పాలని వేసుకోవాలి, అంటే 1 లీటర్ పాలని వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేస్తున్నాను. ఇవి ప్యాకెట్ పాలు కాదనమాట. మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేస్తున్నట్లయితే 800 ml పాలల్లో 200 ml వాటర్ కలిపి తీసుకోవాలి. మొత్తం 1 లీటర్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే ప్యాకెట్ పాలు చాలా చిక్కగా ఉంటాయండి. 4 కప్స్ వరకు పాలను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు షుగర్ని వేసుకుని షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న అగర్ అగర్ మిక్స్ని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినట్లయితే ఇది కుక్ అవ్వడానికి 3 to 5 minutes లోపు టైం పడుతుంది. అగర్ అగర్ మొత్తం కరిగిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూడడానికి లైట్గా థిక్గా కనిపిస్తుంది. ఈ మిల్క్ పుడింగ్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అండి. కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది. కొంచెం అటు ఇటు ఇంగ్రీడియంట్స్ అయినా కూడా ఇది సరిగ్గా కుదరదు అనమాట. 3 to 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉండగానే ఏదైనా మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పాలు వేడిగా ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ వాటికన్నా మీకు గాజు వాటిలో కానీ, లేదంటే అల్యూమినియం పాత్రలో కానీ, లేదంటే స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదా, వాటిలో అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉంచేసేయాలి. ఇది చల్లారడానికి కనీసం 45 minutes నుంచి 1 hour వరకు టైం పడుతుంది. నెక్స్ట్ 1 hour తర్వాత మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రిడ్జ్లో 1 hour పాటు ఉంచారనుకోండి, సర్వింగ్కి రెడీ అయిపోతుంది. 1 hour తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. పిస్తాల్ని బాగా ఫైన్గా చాప్ చేసుకుని వేసుకున్నానండి. మీరు పిస్తాల్ని బదులు వేరే డ్రై ఫ్రూట్స్ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వైట్ చాక్లెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేయాల్సిన అవసరం లేదండి. డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా కూడా ఇది టేస్ట్ బాగుంటుంది. ఇలా చాలా సింపుల్గా తక్కువ టైంలో మిల్క్ పుడింగ్ని మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రీక్వెంట్గా చేస్తూనే ఉంటారు, అంత బాగుంటుంది. నేను చూపించిన కొలతలతో మీరు ఈ పుడింగ్ని ప్రిపేర్ చేశారనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మిల్క్ పుడింగ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.